స్టార్ కమలానికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కు తన మద్దతు ప్రకటించాడు తలైవా. ఎన్నికల్లో తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసేందుకు స్వయంగా గంగై అమరన్ ను తన ఇంటికి ఆహ్వానించాడు తలైవా. గంగై అమరన్ ఈ ఉదయం పోయస్ గార్డెన్స్ లోని రజనీ ఇంటికి వెళ్లినప్పుడు ఎన్నికల్లో విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు రజనీకాంత్ తెలిపాడు. వాళ్ళిద్దరి ఫోటోని అమరన్ కుమారుడు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 12న జరుగుతున్న ఉప ఎన్నికల్లో రజనీ మద్దతు కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. సూపర్ స్టార్ కమలానికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కు తన మద్దతు ప్రకటించాడు తలైవా. ఎన్నికల్లో తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసేందుకు స్వయంగా గంగై అమరన్ ను తన ఇంటికి ఆహ్వానించాడు తలైవా. గంగై అమరన్ ఈ ఉదయం పోయస్ గార్డెన్స్ లోని రజనీ ఇంటికి వెళ్లినప్పుడు ఎన్నికల్లో విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు రజనీకాంత్ తెలిపాడు. వాళ్ళిద్దరి ఫోటోని అమరన్ కుమారుడు ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 12న జరుగుతున్న ఉప ఎన్నికల్లో రజనీ మద్దతు కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. ఆర్కే నగర్ బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ కు రజనీకాంత్ తన మద్దతు తెలపడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఈరోజు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి ఆర్కే నగర్ నియోజకవర్గంలో బరిలోకి దిగుతున్నటువంటి గంగై అమరన్ రజనీకాంత్ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా కూడా ఒక కొత్త ఎత్తుగడ ప్రారంభమైనట్టుగా మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటి జనరల్ ఎలక్షన్స్ లో తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి రజనీకాంత్ కలిసినప్పటికీ ఎప్పుడు కూడా రాజకీయాల విషయాల్లో ఆచితూచి వ్యవహరించినటువంటి రజనీకాంత్ ఇప్పుడు మళ్ళా ఈరోజు బీజేపీ అభ్యర్థి తనను కలవడం, ఆయన ఆశీర్వదించడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడెప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రతిసారి కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈరోజు గంగై అమరన్ ఆయన ఇంటికి వెళ్ళడం, పోయస్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంటికి వెళ్ళడం, తనను ఆశీర్వదించాలని చెప్పి ఆయన కోరినప్పుడు ఆయన ఆశీర్వదించడం, గెలవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పడం, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక సన్నిహితమవుతున్నారన్నటువంటి ఊహాగానాలు జరుగుతున్నాయి. గతంలోనే కూడా అనేక సందర్భాల్లో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్నటువంటి ప్రచారం బాగా జరిగింది. ఇదే సందర్భంలో గతంలో జనరల్ ఎలక్షన్స్ లో కూడా నరేంద్ర మోడీ ఆయన కలవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా బీజేపీతో జతకడతారన్నటువంటి ఊహాగానాలు జరిగాయి. ఆ తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లో భారీగా భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడం, ఈ క్రమంలో తమిళనాడు వైపు అంటే దక్షిణ భారతదేశం వైపు బీజేపీ దృష్టి సారిస్తుంది అన్నటువంటి కోణంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి వ్యక్తి గంగై అమరన్ ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకోవడం, రజనీకాంత్ ఆశీర్వదించినట్టుగా గంగై అమరన్ కుమారుడు పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత అంశాలుగా మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే రజనీకాంత్ ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించలేదు. గంగై అమరన్ మాత్రం ఆయన ఇంటికి వెళ్లి కలవడం మాత్రం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.